గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్. స్టూడెంట్స్, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసే యూజర్స్ ఉంటే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను నెక్స్ట్ టైం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్, సో దట్ మీరు నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు. సో అవతల మనిషి వాళ్ళు అయితే బెనిఫిట్ పొందడం జరుగుతుంది ఈ వీడియో నుంచి 100%. సో లెట్ us get into the video students without any delay. ఈరోజు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేసి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్ దట్ ఇట్ విల్ పీరియాడికలీ పబ్లిష్ ఏ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. ఇప్పటివరకు అయితే పబ్లిష్ చేయడం అయితే జరగలేదు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈరోజు అయితే ఏం చెప్పడం జరిగిందంటే, ఒక పీరియాడికలీ మంత్లీ వైజ్ కానీ క్వార్టర్లీ వైజ్ కానీ ఇట్లా ఒక పబ్లిష్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. నెక్స్ట్ వచ్చేసి, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ద లిమిట్ ఫర్ వే అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫ్రమ్ రూపీస్ 32,225 crore to 47,010 crore. స్టూడెంట్స్, వే మీన్స్ అడ్వాన్స్ WMA అంటారు స్టూడెంట్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంక్రీజ్ చేయడం జరిగింది లిమిట్ అయితే. ఎవరెవరికి స్టూడెంట్స్? అది స్టేట్ గవర్నమెంట్స్కి, యూనియన్ టెరిటరీస్కి. ఎంత నుంచి ఎంత? 32,225 crores నుంచి 47,010 crores స్టూడెంట్స్. బేస్డ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ఏ కమిటీ హెడెడ్ బై సుధీర్ శ్రీవాస్తవ. ఈ ఇంక్రీజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరండి స్టూడెంట్స్? రికమెండ్ చేసిన కమిటీ హెడెడ్ ఎవరు చేస్తున్నారు? సుధీర్ శ్రీవాస్తవ రికమెండేషన్స్ మీద ఇదైతే ఏం పెంచడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి, డాక్టర్ హర్షవర్ధన్ అండ్ అర్జున్ ముండా జాయింట్లీ లాంచ్డ్ అన్నమయ్య ద ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్. ఒక అప్లికేషన్ అయితే వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎవరెవరు స్టూడెంట్స్? హెల్త్ మినిస్టర్ డాక్టర్ హర్షవర్ధన్ అండ్ ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండా జాయింట్లీ లాంచ్డ్ అన్నమయ్య. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఏం లాంచ్ చేయడం జరిగింది? అన్నమయ్య ద ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్. ఇది ట్రైబల్ హెల్త్ కొలాబరేటివ్ గురించి దీన్ని లాంచ్ చేయడం జరిగింది, అన్నమయ్య. RBI has enhanced the limit of maximum balance at the end of the day maintained in payments banks from 1 lakh to rupees 2 lakh per individual customer. స్టూడెంట్స్ ఇది మంచి బిట్ స్టూడెంట్స్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన పేమెంట్స్ బ్యాంక్ని చాలా వరకు గుర్తించడం అయితే జరిగింది ఈ క్వశ్చన్ చూస్తే మాత్రం. ఎందుకంటే ఇదివరకు 1 lakh రూపీస్ అయితే ఎండ్ ఆఫ్ ది డే ఇండివిజువల్ కస్టమర్ అకౌంట్లో ఉంచాలని రూల్స్ ఉండేవి. ప్రస్తుతానికైతే 1 lakh నుంచి 2 lakh అయితే పెంచడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళ బ్యాలెన్స్ వచ్చి 1 lakh నుండి 2 lakh వరకు అయితే పెంచడం జరిగింది స్టూడెంట్స్. మ్యాక్సిమం బ్యాలెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి పేమెంట్స్ బ్యాంక్లో 2 lakh అని స్టూడెంట్స్ ప్రజెంట్. కోసోవోస్ పార్లమెంట్ ఎలెక్టెడ్ వోజోసో ఒసోమనీ యాజ్ ద ప్రెసిడెంట్. కొసోవో అనే దేశంలో ప్రెసిడెంట్ ఎన్నుకోవడం అయితే జరిగింది స్టూడెంట్. పార్లమెంట్ వచ్చేసి వోజోసా ఒస్మానీ ద ప్రెసిడెంట్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో ఎలాగో కొసోవో గురించి మాట్లాడాలి. కొసోవో క్యాపిటల్ ఏంటంటే ప్రిస్టీనా. కొసోవో క్యాపిటల్ ఏంటి స్టూడెంట్స్? ప్రిస్టీనా. కొసోవో కరెన్సీ యూరో. అది వచ్చేసి యూరోప్ కాంటినెంట్లో ఉండడం జరిగింది కొసోవో అనే కంట్రీ. సో కరెన్సీ వచ్చేసి యూరో కరెన్సీ. The Reserve Bank of India has enhanced the loan limit from rupees 50 lakhs to 75 lakh per borrower against the pledge hypothecation of agricultural produce backed by negotiable warehouse receipts and electronic negotiable warehouse receipts. స్టూడెంట్స్ ఇది గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. ఏం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? లిమిట్ అయితే రేస్ చేయడం జరిగింది పర్ బారోవర్ 50 lakhs నుంచి 75 lakhs వరకు అయితే చేయడం జరిగింది స్టూడెంట్స్. అగ్నెస్ట్ దేనిది స్టూడెంట్స్? అగ్నెస్ట్ ద ప్లెడ్జ్ the hypothecation of agriculture produce backed by negotiable warehouse receipts or electronic negotiable warehouse receipts. గుర్తుపెట్టుకో, negotiable warehouse receipts or electronic negotiable warehouse receipts. ఎంత స్టూడెంట్స్? 50 నుంచి 75 చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, ఎలాగో వేర్ హౌస్ మాట్లాడాం కాబట్టి వేర్ హౌస్ డెవలపింగ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ WDRE అంటే వేర్ హౌస్ డెవలపింగ్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ స్టూడెంట్స్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే న్యూఢిల్లీ. బ్లైండ్గా న్యూఢిల్లీలో ఉన్నాయని అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈరోజు ఇంకొక ప్రెసిడెంట్ కూడా ఎలక్ట్ చేయడింది ఒక ప్రైమ్ మినిస్టర్గా. వియట్నాం ఎలక్టెడ్ ఫామ్ మిన్ చిన్ యాజ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వియట్నాం ఎవరండి? ఫామ్ మిన్ చిన్, ఒక డిఫరెంట్ నేమ్. అలాగే మన అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ న్యూంగియన్ సియాన్ ప్యోక్
ఇదివరకు ఉన్న ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసి అవుట్ గోయింగ్ అంటే వెళ్ళిపోతున్నాడు, అతను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం అయితే జరిగింది స్టూడెంట్. ఏ దానికి? వియట్నాంకి. న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరు స్టూడెంట్స్? ప్రైమ్ మినిస్టర్ ఫామ్ మిన్ చిన్. ప్రెసిడెంట్ ఎవరు స్టూడెంట్స్? న్యూయాంగ్ సియాన్ ఫోక్ స్టూడెంట్స్. ఓకే, డిఫరెంట్గా ఉంటుంది ప్రొనౌన్సియేషన్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి వియట్నాం గురించి మాట్లాడాం కాబట్టి వియట్నాం క్యాపిటల్ ఏంటి స్టూడెంట్స్? హనాయ్. వియట్నాం క్యాపిటల్ హనాయ్. వియట్నాం క్యాపిటల్ ఏంటి స్టూడెంట్స్? హనాయ్. వియట్నాం కరెన్సీ ఏంటంటే వియట్నామస్ డాంగ్. వియట్నామీస్ డాంగ్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఎస్ రామన్ యాజ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని ఏమంటాం స్టూడెంట్స్? షార్ట్కట్లో సిడ్బి అంటాం. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సిడ్బి. దీనికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏమైనా అనుకోవడం జరిగింది? ఎస్ రామన్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. సో సిడ్బి గురించి మాట్లాడాం కాబట్టి సిడ్బి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ స్టూడెంట్స్? ఉత్తరప్రదేశ్, లక్నో. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లక్నో. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం స్టూడెంట్స్. రీసెంట్గా అయితే మనకు భారతీ ఎయిర్టెల్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ విత్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్. చాలా గుడ్ న్యూస్ స్టూడెంట్స్ ఇది. భారతీ ఎయిర్టెల్ మాత్రం మన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తోటైతే చేతులు కలపడం జరిగింది టు ట్రాన్స్ఫర్ రైట్ టు యూజ్ ఫర్ సమ్ ఆఫ్ ఇట్స్ 800 MHz స్పెక్ట్రమ్. ఒక భారతీ ఎయిర్టెల్ ఏం చేయడం జరిగిందంటే ఒక అగ్రిమెంట్ అయితే రావడం జరిగింది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ టు ట్రాన్స్ఫర్ రైట్ టు యూజ్, ఒక రైట్ టు యూజ్ ఫర్ సమ్ ఆఫ్ ఇట్స్ 800 MHz స్పెక్ట్రమ్. ఒక స్పెక్ట్రమ్ అనేది యూజ్ చేసుకోమని అయితే రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తోటి అయితే ఒప్పందం చేసుకోవడం జరిగింది. అది వచ్చేసి 800 MHz స్టూడెంట్స్, రైట్ టు యూజ్. గుర్తుపెట్టుకొని. సో భారతీ ఎయిర్టెల్ సీఈఓ ఎవరంటే గోపాల్ విఠల్. భారతీ ఎయిర్టెల్ సీఈఓ గోపాల్ విఠల్. నెక్స్ట్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్ ఫౌండర్ ఎవరంటే సునీల్ భారతి మిట్టల్. వీళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు, సునీల్ భారతి మిట్టల్. PM Narendra Modi will release the Hindi translation of the book Odisha Itihas written by Utkal Kesari Hare Krishna Mahtab. ఏం చేస్తున్నాడు మన ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఒక హిందీ ట్రాన్స్లేషన్ బుక్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ బుక్ వచ్చి ఒడిశా ఇతిహాస్ రిటర్న్ బై ఉత్కల్ కేసరి హరికృష్ణ మహతాబ్. ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు స్టూడెంట్స్. ఒడిశా ఇతిహాస్ రిటర్న్ బై ఉత్కల్ కేసరి హరికృష్ణ మహతాబ్. ఎవరు ట్రాన్స్లేట్ చేస్తున్నారు స్టూడెంట్? హిందీ ట్రాన్స్లేషన్ బుక్ అయితే PM మోడీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ స్టూడెంట్స్. ఏం లాంచ్ చేయడం జరిగింది? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చి సూపేస్. SUPACE స్టూడెంట్స్, సూపేస్. గుర్తుపెట్టుకోండి. సూపేస్ ఎలాబరేషన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. సూపేస్ ఫుల్ ఫామ్ ఏంటి స్టూడెంట్స్? సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. సుప్రీంకోర్టు అయితే ఏం లాంచ్ చేయడం జరిగింది స్టూడెంట్స్? ఆర్టిఫిషియల్ పోర్టల్ పేరు సూపేస్. సూపేస్ అంటే సుప్రీంకోర్టు పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ. ఎవరు లాంచ్ చేయడం జరిగింది? మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు లాంచ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా SA బాబ్డే. ప్రజెంట్ అయితే SA బాబ్డే ఆల్రెడీ నేను మనకు డిస్కస్ చేసుకోవడం జరిగింది. SA బాబ్డే వచ్చేసి రిటైర్ అవుతుంది. నెక్స్ట్ కూడా 48th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎలక్ట్ అవ్వడం కూడా జరిగిందని నేను చెప్పాను ఆల్రెడీ. నూతనపాటి వెంకటరమణ అని. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా SA బాబ్డే వాజ్ ద ఫస్ట్ ఎవర్ చైర్మన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమిటీ. గుర్తుపెట్టుకున్న స్టూడెంట్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫస్ట్ ఎవర్ చైర్మన్ ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా SA బాబ్డే. మన 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాజ్ ద ఫస్ట్ ఎవర్ చైర్మన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమిటీ స్టూడెంట్స్. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఇవి ఈరోజు మన బ్యాంకింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. సో దాట్ నేను నెక్స్ట్ టైం చేసే వీడియోస్ మీకు అప్డేట్స్గా రావడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్. సో దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మ్యాక్సిమం ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ నాలెడ్జ్ షేర్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. నేను ఇలాగ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకొని వచ్చాను. సో నేను ఎలా ప్రిపేర్ అవుతానో, ఎలాంటి బిట్స్ ప్రిపేర్ అవుతానో అలాంటి బిట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. నేను IBPS ద్వారా స్కేల్ 3 సీనియర్ మేనేజర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్ లాస్ట్ 1 year బిఫోర్. సో మీకోసం అని నేను టైం కేటాయించి ఈ డైలీ కరెంట్ అండ్ బ్యాంకింగ్ అఫైర్స్ అయితే చెప్పడం జరుగుతుంది, మీకు నాలెడ్జ్ షేర్ చేయడం జరుగుతుంది. దయచేసి లైక్ అండ్ షేర్ చేయండి స్టూడెంట్స్. సో దట్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో దట్ నేను నెక్స్ట్ బెటర్ వీడియోస్తో రావడం జరుగుతుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్